రాజకీయ అంటరానితనంలో బీసీలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేధో మదన సదస్సు జరిగింది. సగటు మనిషికి కావాల్సిన కనీస అవసరాలు కూడా అంతటి పరిస్థితిలో బీసీలు ఉన్నారని జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ కుమారస్వామి అన్నారు. బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమన్యాయం, సమాన స్వేచ్ఛ లభించే విధంగా కేంద్రం కృషి చేయడం లేదని అన్నారు. బీసీలంతా కలిసికట్టుగా పనిచేస్తే ప్రధానిని మార్చగలిగే పవర్ ఉందని గుర్తుంచుకోవాలన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీల బతుకులు మారేనా అంటే ఒక ప్రశ్నే. ఈరోజు బీసీలు బానిసలుగా ఉన్నారు అంటే అది అక్షర సత్యం. ఎందుకంటున్నా అంటే ఒక సగటు మనిషి ఆహారం, నీళ్లు, గూడు, గుడ్డ మరియు కనీసం ఉద్యోగం ఇలాంటి ఆరోగ్యం లాంటి కనీస అవసరాలు అందని పరిస్థితుల్లో బీసీలు ఉండడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తరతరాలుగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా మన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార కులాలే కావచ్చు, చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంది అని ఒకసారి మనం అన్వేషణ చేస్తే కులమేనా, ఆ కులంలో పుట్టడమే నేరమా అని ఒకసారి ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఈరోజు కుల వ్యవస్థ ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సమాజాన్ని శాసించేదే కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థ పీడిస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొందరు కులంలో పుడితే అందరం ఎక్కిస్తున్నారు, అదే కులం కొందరిని అధికారంలోకి తెస్తుంది, అదే కులంలో పాతాళంలోకి తొక్కుతుంది. ఆ పాతాళంలో తొక్కిన కులాలలో బీసీ కులాలు ఉండు, ఎంబీసీ కులాలు ఉండు, సంచార కులాలు ఉండు నిజంగా గుండె బరువెంతో ఎక్కుతూ ఉంది. ఈరోజు కుల వ్యవస్థ వల్ల అత్యధికంగా హక్కులు కోల్పోయిన వారు ఎవరన్నా ఉన్నారా అంటే అది బీసీలు కావడం చాలా బాధాకరం. నిజంగా మనందరం కలిసి కట్టుగా పోరాడే సమయం ఆసన్నమని తెలియజేస్తున్నాను.